చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కినేని అనేది ఇది ఒక ఇంటి పేరు మాత్రమే కాదు మేడం, ఒక బ్రాండ్ గా మారిపోయింది. ముఖ్యంగా హిస్టరీలో ఎప్పటికీ మీకంటూ కొన్ని చాప్టర్స్ ఉంటాయి. నాన్నగారి గురించి చెప్పండి, నాన్నగారి సినిమా రంగ ప్రవేశం. తెలిసిందే కదా, ఈ స్టేజ్ ఆర్టిస్ట్, ఎక్కువ అమ్మాయి రోల్స్ చేశారు ఆయన అప్పుడు. బికాస్ అప్పుడు స్టేజ్ మీద అబ్బాయిలు ఎక్కువ ఉండేవారు కాదు. And I guess he had those delicate features and all that, and so he was more like a girl లాగా చేశారు. రైల్వే స్టేషన్లో ఆయన చూసి ఒక సినిమాకి అవకాశం ఇచ్చారు కదా. He told me beginning, tell all of us children that beginning లో it was a struggle for him because he had to change his acting from a woman to a man. He got a lot of criticism also at that time. He almost said he almost gave up. He decided నేను నన్ను మార్చుకోవాలి, బికాస్ లేకపోతే వాళ్ళందరూ చెప్పింది నేను నిజం చేసిన వాడిని అవుతాను అని చెప్పి he worked on himself and then slowly evolved and became a romantic hero where he had girls chasing him. That is what my dad is. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరిని ధృవ తారలుగా చెప్పొచ్చు మేడం. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ వారిద్దరిని మర్చిపోదు. ఆ ఇద్దరి బాండింగ్ గురించి ఏదైనా మీకు గుర్తున్న విషయాలు చెప్పండి. I used to meet him చిన్నప్పుడు, అండ్ మోర్ మా నాయనమ్మ రామారావు గారిని పెద్ద కొడుకనే ఆల్మోస్ట్ అంటూ ఉండేది. ఎందుకంటే ఏదో ఎప్పుడో ఒకసారి గృహప్రవేశానికో ఏది పెద్దోడు రాలేదేంటి అని అడిగినట్టు. అండ్ దెన్ మై ఫాదర్ థాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ హిస్ బ్రదర్, మా పెద్దనాన్నగారు. అండ్ వచ్చాడు కదమ్మా అంటే, ఈ పెద్దోడు కాదు రా, ఆ పెద్దోడు. సో హీ వాస్ దట్ క్లోజ్ దే వర్. అండ్ తక్కువ చేసి మాట్లాడతాం కాదు, మాకు అలవాటు లేదు అన్నయ్య, బాబాయ్, పిన్ని అని మాకు అలవాట్లు లేవు. బట్ రామారావు గారి పిల్లలందరూ మా మదర్ని ఫాదర్ని పిన్ని బాబాయ్ అని పిలుస్తారు. సంభవం మాకు అలవాటు కాల, ఎందుకంటే వాళ్ళు అన్నయ్య అని అందరూ పిలుచుకుంటున్నట్టున్నారు. మేము నాన్నని కూడా నాన్నగారు అని మేము పిలవం, నాన్న. తాతగారిని తాత. సంహవ్ మాకు అలవాటు. అంటే ఇట్స్ నాట్ ఎనీ లెస్ రెస్పెక్ట్ఫుల్, బట్ వీ ఫెల్ట్ ఆ గారు అని యాడ్ చేస్తే దూరం చేసినట్టు అనిపిస్తుంది నాకు. పిల్లలకు కూడా అలాగే, పిల్లలు కూడా తాతగారు అంటే ఏమీ అలా మర్యాదిస్తున్నారు అనేవారు. బట్ పిల్లలు కూడా తాత. అమ్మ అన్నపూర్ణ స్టూడియోస్ రూపంలో 50 ఏళ్లుగా అందరికీ సుపరిచితం అయిపోయారు. అమ్మగారి గురించి చెప్పండి. గారు అన్నారు కదా, అమ్మ గురించి చెప్పండి. అమ్మే. అండ్ మా పిల్లలందరూ అమ్మని అని పిలుస్తారు. అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, అమ్మని. అది ఇట్స్ సో ఫనీ హౌ దట్ నేమ్ కేమ్ అబౌట్, బికాజ్ సుమంత్ వాజ్ 3-4 months అప్పుడు మా అక్క వాళ్ళ దగ్గర వదిలిపెట్టింది. వాళ్ళే పెంచారు సుమంత్ని. సో నాన్న అమ్మని అని పిలిస్తే అమ్మని, అది అమ్మని అయిపోయింది. సో హీ స్టార్టెడ్ కాలింగ్ హర్ అమ్మని. సో ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఫాలోడ్. సో ఎవ్రీబడి కాల్స్ హర్ అమ్మని. షీ ఈస్ ద సోల్ ఆఫ్ అవర్ హోల్ ఫ్యామిలీ. You know, every tree here in Annapurna Studios was planted by my mother. అవునా? ఇన్ని చెట్ల? ఈ చెట్లు, ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ పెద్ద చాలా అమ్మ దగ్గర ఉండి పాతిచ్చింది. అవునా? మీకు గుర్తుందా అప్పుడు ఇవన్నీ మొక్కలు నాటేటప్పుడు? Yes. Because this was done in 74. All the plants అన్ని రోజు అక్కడ గట్టు ఉంది, నాన్న అమ్మ వచ్చి ఆ చెట్టు కింద కూర్చునేవారు ఎవ్రీడే. అంటే లాట్ ఆఫ్ మెమరీస్ నాకు. నాన్న అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్, అది ఎవ్రీథింగ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ మై మదర్. ఈవెన్ ద హౌస్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ, దేర్ హౌస్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ కాలేజ్, everything is named after my mother, because I guess my father believed my mother ki every husband should give their wife that respect. మామూలుగా సినిమా వాళ్ళంటే ఎప్పుడు చూసినా హీరోయిన్స్తో ఉంటారు, గ్లామరస్గా ఉంటారు అనుకుంటారు. వాళ్ళు ఫ్యామిలీకి, భార్యకి, పిల్లలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి మేడం. మీరు ఏం చెప్తారు? అవన్నీ అపోహలు, అబద్ధాలు, అందరూ అలా ఉండరు అని. డెఫినెట్లీ అండి.
బయటికి ఆ మూవీ ఫీల్డ్ అంటే ఒక గ్లామర్ ఫీల్డ్ లాగా అందరూ వీళ్ళకి అంటకట్టి వాళ్ళకి అంటకట్టి ఇవన్నీ ఉంటాయి. బట్ దట్స్ నాట్ ఆల్ ట్రూ. ఏదన్నా ఉన్నా ఇట్స్ దేర్ పర్సనల్, ఇట్స్ నోబడీస్ బిజినెస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద పర్సనల్ లైఫ్స్ ఇస్ నోబడీస్ బిజినెస్. బట్ అందరూ అలా ఉండరు. అండ్ నాన్నకి చాలా he was a perfect husband, perfect father, perfect grandfather and a friend, a perfect friend to everybody. నాన్నగారితో సావిత్రి గారి నుంచి మొదలుపెట్టి జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు ఇలా చాలా మంది యాక్ట్ చేశారు కదా, మీకు ఆయన పేరు ఎవరితో నచ్చుతుంది? నాకు సావిత్రి గారు అంటే ఇష్టం. అవునా? ఆల్వేస్. అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు సావిత్రి గారు డాటర్ ఆల్సో. I keep in touch. Vijay Chamundeswari. We keep in touch. కానీ మహానటి సినిమా పుణ్యమానే కీర్తి సురేష్ గారి రూపంలో మా జనరేషన్ కూడా సావిత్రి గారిని దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది. ఎందుకని మేడం సావిత్రి గారు అంటే మీకు అంత ఇష్టం? ఏమో, చిన్నప్పటి నుంచి ఇంటికి వస్తూ ఉండేవారు. అండ్ మై మదర్ ఆల్సో వాస్ క్లోజ్ టు దెమ్. అండ్ చాలా మూవీస్, బ్యూటిఫుల్ మూవీస్ దే డిడ్ టుగెదర్. సో ఆ మూవీస్ అన్నీ నా మెమరీలో ఉంటాయి. సో యూనో, అండ్ షీ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. శ్రీదేవి గారు సరే అన్ని జనరేషన్స్తో చేసింది. నాన్నగారితో చేసింది, నాగార్జునతో చేసింది. శ్రీదేవి గారు వాజ్ అ కిడ్, నాకంటే చిన్నది. ఐ సా హర్ గ్రోయింగ్ అప్. ఐ సా హర్ 4-5 years అప్పుడు నాన్నగారితో చేయటం. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ సావిత్రి గారు అంటే షీఈ్ డిఫరెంట్. అంతే. ఇప్పుడు జాన్వీ కపూర్ని చూస్తే ఏమనిపిస్తుంది? శ్రీదేవి గారు గుర్తొస్తారా ఎప్పుడైనా మీకు? మేబీ బిట్ ఫ్యూ. నాట్ షీస్ కంప్లీట్లీ ఆమెలా ఉండరు కదా. రీసెంట్ గా ఒక మూవీ కూడా వస్తున్నట్టుంది, బయోపిక్ ఏదో తీస్తున్నారు శ్రీదేవి గారు జాన్వీ కపూర్ని పెట్టి. అవును, దానికి కూడా అంతే, ఫ్యాన్స్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి మనలాంటి వాళ్ళం వాటిని నార్మల్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.